తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నేతలు ఆందోళన చేపట్టారు. ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు 7,100 కోట్ల బకాయిలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పలువురు నిరసనకారులను బలవంతంగా అరెస్ట్ చేశారు. తాడేపల్లిలోని సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, కవిత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నేతలు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. తాడేపల్లిలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం ఎదుట వీరు ఆందోళన దిగారు. గడిచిన 18 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఫీజు రింబర్స్మెంట్ నిధులు ఏవి కూడా రిలీజ్ చేయకపోవడంతో దాన్ని నిరసిస్తూ వీరంతా కూడా ఈ ధర్నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి. ఇటు గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలతో సహా పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఇక్కడ తరలి వచ్చారు. తమ కాలేజీలను కూడా ఈ రోజు మానుకొని మరి ఇక్కడికి వచ్చి తమ నిరసనని తెలియజేశారు. ముఖ్యంగా చంద్రబాబుకి, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని అయితే చేపట్టినటువంటి పరిస్థితి. అయితే వీరందరూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. తొలుత ఒక 5 విద్యార్థులను తీసుకెళ్లి అధికారులతో మాట్లాడిస్తామంటూ చెప్పినప్పుడు కూడా అనంతరం వారందరూ కూడా రానికుండా అడ్డుకొని తర్వాత వారందరినీ బలవంతంగా అరెస్ట్ చేసి ఆ లారీలు ఎక్కించి తరలించినటువంటి పరిస్థితి. వేలాది మందిగా తరలించినటువంటి విద్యార్థులు ఇక్కడ కదం తొక్కడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నారు. ముందస్తుగానే సమాచారం నేపథ్యంలో వీరందరూ వచ్చి ఆందోళనకారులను అరెస్ట్ చేసి తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా విద్యార్థులందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వాల్సినటువంటి ఫీజు రింబర్స్మెంట్ నిధులు 7,800 కోట్లను వెంటనే రిలీజ్ చేయాలని వారందరూ కోరుకున్నారు. పేద మధ్యతరగతి సంబంధించినటువంటి కుటుంబాల విద్యార్థులు అయితే ఫీజులు చెల్లించలేక ఆస్తులను అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాంటివి కూడా అమ్ముకోలేనిటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అయితే కాలేజీ యాజమాన్యాలు బయటకు పంపుతున్నాయి. దీంతో కూలీలకి రైట్ రవీందర్, థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 18 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు దాకా కూడా ఒక్క రూపాయి కూడా బకాయిలు తీర్చలేదు. 7,800 కోట్ల రూపాయలు బకాయిలుంటే ఈ రోజు నారా లోకేష్ గారు నిన్న విద్యాసంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడు, మేము మా బకాయిలు, మా గవర్నమెంట్ ఎటువంటి బకాయిలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 4,200 కోట్లు బకాయిలు పెట్టాడని చెప్పి విద్యాసంఘాలతో మాట్లాడుతున్నాడు. అయ్యా నారా లోకేష్ గారు, ఈ రోజు మీకు ఒక్కటే సవాల్ విసురుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జనవరి, ఫిబ్రవరి, మార్చి త్రైమాసిక సంబంధించి ఏవైతే బకాయిలు ఉన్నాయో మేలో రిలీజ్ చేయాల్సిన విధులు ఎలక్షన్ కూడా ముందుగానే విడుదల చేసి ఆ రోజు విడుదల కాకుండా హైకోర్టులో నువ్వు నీ తండ్రి ఇద్దరికి కోర్టుకెళ్లి స్టే తెచ్చుకొని బకాయిలు ఆపింది నువ్వు కాదని అడుగుతా ఉన్నా. ఇప్పటికే నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ విద్యార్థి విభాగం పోరుబాటు పట్టకముందే, ఈ ఉధృత కాకముందే ఏదైతే పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. అబద్దాన్ని పదే పదే ప్రచారం చేసి దాన్ని నిజమని నమ్మించడం కోసం నారా లోకేష్ గారు విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో 4,200 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం, నారా లోకేష్ దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైంది. ఈ రోజు టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డి కాలేజీలో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో
విద్యార్థులు ఫీజులు చెల్లించలేదని నిర్దాక్షిణ్యంగా పిల్లల్ని గేటు బయటకు పంపించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. 2023 నాటికి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ఫీజులు చెల్లించారు. 2024 మొదటి క్వార్టర్